ధాత్రి కేదార్లు కూడా బయటికి వెళ్తుంటే కౌశికి ధాత్రి చేపట్టుకొని ఆపేస్తుంది. నిషి వైజయంతి మాత్రం బయటికి వచ్చేస్తారు. అత్తయ్య, వీళ్ళిద్దరూ బయటికి రాలేదేంటి అని నిషి అంటంతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారులే అమ్మి అని వైజయంతి అంటూ ఉంటుంది. సంతాప సభ పెట్టుకున్నట్లున్నారు అత్తయ్య, మనము ఈ విషయం చిన్నమామయ్యకి కాచికి బుజ్జికి చెప్తాం పదండి అని నిషి అంటంతో పద పద అని వైజయంతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. నన్ను నా బిడ్డని కాపాడిన మీ ఇద్దరికి ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావటం లేదు అని కౌశికి చెప్తూ ఉంటుంది. సురేష్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అవును సురేష్, మన బిడ్డకి ఏమీ కాలేదు అని కౌశికి చెప్తూ ఉంటుంది. అవునన్నయ్య అని ధాత్రి చెప్తుంది. అసలు ఏం జరిగిందంటే అని ధాత్రి అంతకుముందు జరిగింది వివరిస్తూ ఉంటుంది. ధాత్రి కేదార్లు ఇద్దరు మెడిసిన్స్ తీసుకుంటారు. అక్కడి నుంచి మళ్ళీ ఐసీయూ దగ్గరికి వస్తూ ఉంటే కేదార్ నాకెందుకో ఇదంతా కావాలని చేస్తున్నట్లు అనిపిస్తుంది అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అవును ధాత్రి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని కేదార్ అంటాడు. వదిన కడుపులో బిడ్డకి చాలా ప్రమాదం ఉంది కాబట్టి మనం ఒక పని చేద్దాం కేదార్ అని ధాత్రి చెప్తుంది. అప్పుడే డాక్టర్ అక్క వెళ్తూ ఉంటే డాక్టర్ గారు అని అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఏదో సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్కి ఇద్దరు దండం పెడుతూ వేడుకుంటూ ఉంటారు. అలాగేనని డాక్టర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ధాత్రి కేదార్లు కౌశికి దగ్గరికి రాగానే, జగదాత్రి కేదార్, నా బిడ్డకి ఏమీ కాలేదు కదా, నా బిడ్డ క్షేమంగానే ఉంది కదా, చెప్పు ధాత్రి, చెప్పు జగదాత్రి అని కౌశికి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. వదిన, నీ బిడ్డకి ప్రమాదం అయితే కాలేదు, కానీ పూర్తి క్షేమంగా అయితే లేదు వదిన. నీకు అలా చెట్టుకు తగిలినప్పుడు బిడ్డకి పైభాగంలో దెబ్బ తగిలిందంట. ఆ దెబ్బ మాత్రం అలాగే ఉంది, కాస్త ప్రమాదంలో ఉంది వదిన, పూర్తి ప్రమాదం అయితే కాదు అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అవునక్క, ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు, అనుకొని జరిగిన యాక్సిడెంట్ అని మాకు అనుమానంగా ఉంది అని కేదార్ చెప్తూ ఉంటాడు. లేదు, అలా ఎవరు కూడా చేయరు, అక్కడ కేవలం నా కుటుంబం మాత్రమే ఉంది అని కౌశికి అంటూ ఉంటుంది. నా బిడ్డపై పగబట్టి ఇలా ఎవరు చేయరు అని అంటూ ఉంటుంది. వదిన, మీరు అనుకున్నదే నిజమవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను, కానీ ఇది అనుకొని జరిగిన ప్రమాదం అయితే ఎలాంటి ప్రమాదాలు మీకు మరొకటి రేపు జరగచ్చు. అప్పుడు మీ కడుపులో పెరుగుతున్న ప్రమాదాన్ని బిడ్డకి పూర్తి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి బిడ్డ క్షేమంగా ఉండాలంటే మనం ఒకటి చేయాలి వదిన అని ధాత్రి అంటుంది. అప్పటి వరకు మీకు అభాషణ అయిందని చెప్తామక్క అని కేదార్ అంటాడు. నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత మీకు అభాషణ కాలేదనే విషయాన్ని చెప్తామక్క అని కేదార్ అంటాడు. అవును వదిన, ఇలా చేస్తేనే బాగుంటుంది, అప్పుడు నీకు ప్రెగ్నెన్సీ పోవాలని ఎవరు కోరుకోరు కదా, నిజాలు తెలియ వరకు ఇలా చెప్తాం వదిన అని ధాత్రి కూడా చెప్తూ ఉంటుంది. అలాగేనని కౌశికి అంగీకరిస్తుంది. ఇదంతా కూడా ధాత్రి కేదార్లు సురేష్కి చెప్తూ ఉంటారు. అసలు నా అనుకున్న వాళ్ళే, నా అన్న రక్తమే నా కడుపులో బిడ్డని ప్రాణాలు తీసేయాలని చూసారా, నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఒకవేళ ఇదే కనుక నిజమైతే నేను ఎప్పటికీ దీన్ని జీర్ణించుకోలేను అని కౌశికి ఏడుస్తూ ఉంటుంది. వదిన, మీ నమ్మకమే నిజమవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను, కానీ ఎప్పుడు ఎలాంటి ఆపద వస్తుందో మనం చెప్పలేం కదా, అందుకే కొద్ది రోజులు ఇలా అని ధాత్రి చెప్తుంది. అవునక్క అని కేదార్ అంటాడు. అవును కౌశికి, వీళ్ళు చెప్తున్నది నిజమేనని సురేష్ అంటాడు. కేదార్, నేను పొమ్మన్నాము, ఇంట్లో నుంచి గెంటైపోయాము, అసలు తమ్ముడివే కాదని చెప్పాము, కానీ ఇప్పుడు నీ ప్రాణాలను పనంగా పెట్టి నీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నన్ను నా బిడ్డని కాపాడావు, నీకు ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని కౌశికి కేదార్తో చెప్తూ ఉంటుంది. అక్క, మనమంతా ఒక కుటుంబం అక్క, నీకు ఏదైనా అయితే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను, మనం ఒకే తల్లి కడుపున పుట్టకపోయి ఉండొచ్చు, కానీ నా ప్రాణాలను సైతం అర్పించేసి నేను నిన్ను కాపాడుకుంటానక్క, నేను నీ తమ్ముడినక్క అని కేదార్ కౌశికి చెప్తూ ఉంటాడు. కౌశికిని తీసుకొని ధాత్రి కేదార్ వాళ్ళు ఇంటికి వస్తారు. వదిన, ఒక క్షణం ఆగండి అని ధాత్రి లోపలికి వెళ్ళి హారతి ప్లేట్ని పట్టుకొని బయటికి వస్తుంది. దిష్టి తీస్తూ ఉంటుంది. అమ్మ కౌశికి, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదమ్మా అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు. డాక్టర్లు ఏం చెప్పారక్క అని కాచి అంటుంది. 2 నెలలు అస్సలు స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండమని, రెస్ట్ తీసుకోమని చెప్పారమ్మి అని వైజయంతి అంటుంది. అమ్మ కౌశికి, ఈ రోజు నుంచి అన్నీ నీ గది దగ్గరికే వస్తాయి, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని సుధాకర్ చెప్తాడు. రండి వదిన అని కౌశికిని దగ్గరుండి ధాత్రి వాళ్ళు లోపలికి తీసుకెళ్తారు. అత్తయ్య, దొంగలం మనం కదా, వాళ్ళందరూ కలిసి గుంపు దొంగలందరూ కలిసి లోపలికి వెళ్తున్నారేంది అని బూచి అంటాడు. అదే కదా అల్లుడు, నాకు అర్థం కావడం లేదు, వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అని వైజయంతి అంటూ ఉంటుంది. కొంప తీసే హ్యాండ్ బ్రేక్ తీసిన విషయం తెలిసిపోయిందా ఏంటి అని నిషి అంటుంది. లోపలికి వెళ్తున్న సుధాకర్ ఒక్కసారిగా, అమ్మ నిషి, ఏంటో బ్రేక్ అని మాట్లాడావు అని నిలదీస్తూ ఉంటాడు. నేనేమనలేదే అని నిషి చెప్తూ ఉంటుంది. లేదు, నువ్వేదో కార్ హ్యాండ్ బ్రేక్ అన్నావు,
కౌశికి మీదకి వచ్చిన కార్ హ్యాండ్ బ్రేక్ గురించి నన్ను మాట్లాడుతుండేది అదేనా మీరు అన్నది అని సుధాకర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా అలా నిల్చున్నావేంటి నిషి, చెప్పు నిషి అని సుధాకర్ అరుస్తుంటాడు. అవును, మేము కార్ హ్యాండ్ బ్రేక్ గురించే మాట్లాడుకున్నాము కౌశికి. కార్ హ్యాండ్ బ్రేక్ని కావాలని ఎవరైనా తీసి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలని మాట్లాడుకుంటున్నాము అంతే అని వైజయంతి అంటూ ఉంటుంది. కానీ నాకు ఇంకోలా వినపడింది అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. అవునులే, మీకెప్పుడు అట్లాగే అనిపిస్తుంది, ఎందుకంటే మీకెప్పుడు మాపైన అనుమానమే కదా అని వైజయంతి చెప్తూ ఉంటుంది. పదం మీ పోదాము అని వైజయంతి వాళ్ళు తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుధాకర్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. కౌశికి తన గదిలో కూర్చొని కేదార్ మాట్లాడిన మాటలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నీకు రక్షణగా ఈ తమ్ముడు ఎప్పుడు ఉంటాడక్క, నీ కోసం ఈ ప్రాణాలైనా ఇచ్చేస్తానక్క అని కేదార్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటుంది. కౌశికి వెంటనే ఫోన్ తీసుకొని జగదాత్రి కేదార్ ఒకసారి నా రూమ్కి రండి అని చెప్తూ ఉంటుంది. ఇద్దరు కౌశికి వాళ్ళ రూమ్కి వస్తారు. అప్పటికే ఒక పళ్ళెంలో రాఖీలను రెడీ చేసి పెట్టి ఉంటుంది. ఏంటి వదిన ఇదంతా అని దాత్రి అడుగుతూ ఉంటుంది. నా ఇద్దరు తమ్ముళ్ళకి రాఖీ కట్టాలని నేను ఎప్పుడో తీసుకొచ్చి పెట్టాను. అప్పుడున్న పరిస్థితుల్లో నేను కట్టలేకపోయాను. రాఖీ పౌర్ణమి పోయి వెళ్ళిన తర్వాత కట్టిన ఫలితం లేదనిపించింది. కానీ ఈ రోజుకి మించిన రోజు లేదనిపించింది. అందుకే నేను ఈరోజు రాఖీ కట్టాలనుకుంటున్నాను. నాకు నా బిడ్డకి రక్షగా కేదార్ నిలబడ్డాడు. అందుకే ఈరోజు నేను రాఖీ కడుతున్నాను అని కౌశికి చెప్తుంది. చాలక్క, నువ్వు అమ్మ తర్వాత అమ్మగా నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు అని కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అవును కేదార్, నేను ఎప్పుడు నీకు ఒక అక్కల భరోసాగా ఉంటాను, నీకెప్పుడు ఏమీ కానివ్వకుండా చూసుకుంటాను అని అని రాఖీ కట్టాలని అనుకుంటున్నాను అని కౌశికి చెప్తూ ఉంటుంది. నాకు ఇంతకన్నా ఏం కావాలక్క, నాకు చాలా సంతోషంగా ఉందక్క, నేను కూడా ఎప్పుడు నీకు రక్షగా ఉంటానక్క అని కేదార్ చేతులు పట్టుకొని కౌశికితో మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు. రా కేదార్ వచ్చి కూర్చో అని కౌశికి దగ్గరుండి కేదార్ చేతికి రాఖీ కడుతూ ఉంటుంది. దాత్రి చాలా సంతోషపడుతూ ఉంటుంది. కౌశికి రాఖీ కట్టడంతో కేదార్ ఆ రాఖీని చూసుకొని చాలా చాలా మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటాడు. కేదార్లు దాత్రి ఇద్దరు కూడా కౌశిక్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. గుర్తుంది కదా, మీరు నాకు కోడల్ని ఇస్తారని మాట ఇచ్చారు, మీరు మాట తప్పకూడదు, జగదాత్రి అంటే మాట తప్పదని పేరుంది, మాట తప్పవు కదా అని కౌశికి అడుగుతూ ఉంటుంది. వదిన, అందరూ నీకు అబార్షన్ అయిందని అనుకుంటున్నారు, కొద్ది రోజులు మనం ఇలాగే మేనేజ్ చేద్దాం, ఎక్కడా బయటపడకండి వదిన అని దాత్రి చెప్తుంది. అలాగేనని కౌశికి అంటుంది. మీరు రెస్ట్ తీసుకుంటుండండి, నేను వెళ్ళి లంచ్ తీసుకొస్తానని దాత్రి చెప్తుంది. కేదార్ రాఖీ చూసుకొని మురిసిపోతూ బయటికి వస్తూ ఉంటాడు. దాత్రి కూడా కేదార్ని చూస్తూ ఇద్దరు బయటకు వస్తారు. అప్పుడే నిషి వాళ్ళిద్దరిని గమనిస్తుంది. ఆగు, ఒకసారి నీ చేయి చూపించు అని నిషి అరుస్తూ ఉంటుంది. ఏమైందని వైజయంతి యువరాజ్ అక్కడికి వస్తారు. నేను చెప్పినట్లు కేదార్ గనక మీ అందరికీ చేయి చూపించాడంటే నేను మీకు అందరికీ ఒక విచిత్రాన్ని చూపిస్తాను అని నిషి చెప్తూ ఉంటుంది. చూపించమని చెప్తున్నా, నీకే చెప్పేది అని నిషి అరుస్తూ ఉంటుంది. కేదార్ తన చేతిని చూపిస్తాడు. అది రాఖీనా అని కాచి అంటుంది. వెంటనే అవునని దాత్రి చెప్తుంది. ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, ఎందుకు కట్టారు అని నిషి అడుగుతూ ఉంటుంది. మా స్కూల్లో ఒక అమ్మాయి కేదార్కి రాఖీ కట్టింది, దానికెందుకు మీరు ఇంతలా ప్రశ్నిస్తున్నారు అని దాత్రి అడుగుతుంది. ఇది స్కూల్లో కట్టిన అమ్మాయి కాదు, ఏమీ కాదు అని మాకు అర్థమవుతుంది, ముందు నిజాలు మాట్లాడండి అని యువరాజ్ అంటాడు. మేం చెప్పింది నమ్మనప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని కేదార్ అంటాడు. రే, తెలివిగా మాట్లాడని అనుకుంటున్నావేమో, మర్యాదగా ఎవరు కట్టారో చెప్పు అని యువరాజ్ అంటాడు. యువరాజ్, ఇప్పటి వరకు గొడవలు పడించాలు, చాలా అలసిపోయి ఉన్నాం, ఈ రోజుకి వదిలేసేయి అని దాత్రి అంటుంది. ఇంకా గొడవలు పడే ఓపిక మాకు లేదు అని దాత్రి అంటుంది. అంటే మేము ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటున్నామనే మీ ఉద్దేశం, ఏం మాటలవి అని వైజయంతి అరుస్తుంది. అది కాదు, గొడవలు పడే ఉద్దేశం మాకు లేదని దాత్రి చెప్తుంది. కేదార్ సర్ది చెప్తూ ఉంటాడు. రే, మా అక్కని, నాన్నని, చెల్లిని అందరినీ కూడా నీ వైపు తిప్పుకొని నాకు వారసత్వం లేకుండా నువ్వు వారసుడు అవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నావు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. వాటి వల్ల వారసత్వం ఎప్పటికీ రాదు యువరాజ్, ఆదర్శాలని ఆశయాల్ని పంచుకున్నప్పుడే అసలైన వారసుడు వస్తారు అని దాత్రి చెప్తూ ఉంటుంది.